మనకు బయట చూద్దాము. బయట కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఫలితాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆతృతగా. ఎందుకంటే మేమే గెలుస్తామని వారం రోజుల నుంచి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. నిన్న చాలా కష్టపడి ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ఆ పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మాకే ప్లస్ అవుతుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. చూద్దాము. వాళ్ళు కౌంటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కౌంటింగ్ జరుగుతుంది లోపల. వాళ్ళ రిజల్ట్ పైన వాళ్ళు ఎటువంటి హోప్స్ పెట్టుకున్నారో ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి. The counting is going properly only. We are not tension for that, but we have to tension for our results. Who will get first, who will get second, and we are waiting for our results. Don't know who will win, but we know we can win. We have that much proudly upon us. So that only we are waiting for results. Thank you. చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ స్కూల్ క్యాప్టెన్గా పోటీ చేస్తున్నటువంటి రిమ్షాని కూడా అడిగి తెలుసుకుందాము. చూద్దాం. అయితే వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. ఇక్కడ స్కూల్ క్యాప్టెన్గా కంటెస్ట్ చేస్తున్నటువంటి మనకు రిమ్షా ఉంది. రిమ్షాని కూడా అడిగి తెలుసుకుందాం. गुड आफ्टरनून एवरीवन. इतना हम्बल से और पीसफुल से काउंटिंग कर रहे कि जो हम स्कूल कैप्टन्स और अदर लीडर्स को जिताने के लिए वो सब पीसफुल से, और टीचर भी बहुत मेहनत कर रहे हैं. HM मैम भी बहुत मेहनत कर रहे हैं, और 10th के थोड़े बॉयज़ भैया उन्होंने भी है, उन लोग भी अच्छे से मेहनत कर रहे हैं हमारे को जिताने के लिए पीसफुल से. और वो इतना हम्बल से काम कर रहे हैं कि वो डिस्टर्बेंस ही नहीं हो रहा है वहाँ पर. और मैं सब के लिए अप्रिशिएट करती हूँ कि टीचर्स जो हमारे लिए कर रहे हैं वो सब अच्छे से, और हम ही जीते. हमारे को बहुत टेंशन भी ज़्यादा था. థ్యాంక్ యూ. చూద్దాం. ఇక్కడ మనకు బాయ్స్ కూడా ఉన్నారు. అయితే బాయ్స్ని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఎటువంటి హోప్స్ ఉన్నాయో వాళ్ళ ఫలితాల పైన. సార్, మన స్కూల్లో నిన్న ఎలక్షన్ జరిగింది కదా సార్, అందులో ఈరోజు కౌంటింగ్ ఉంది. మనం సో ఎక్సైటెడ్లో ఉన్నాం సార్. ఎందుకంటే ఎవరు గెలుస్తారో అందులో ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది సార్. థ్యాంక్ యూ. చూద్దాం. తప్పకుండా మేమే గెలుస్తామని అంటున్నారు. చూద్దాం. ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ బాయ్స్ కూడా ఉన్నారు. వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళకు ఎటువంటి హోప్స్ ఉన్నాయి రిజల్ట్స్ పైన. బాగా మంచిగా జరుగుతుంది మొత్తం కౌంటింగ్. నిన్న కూడా బాగా ఎలక్షన్ టీచర్ వాళ్ళు కండక్ట్ చేసిర్రు. టీచర్ వాళ్ళకి 10th క్లాస్ అన్న వాళ్ళకి, HM మేడంకి, అలాగే ఎవరెవరు ఎలక్షన్కి మాకు సాయం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెరీ వెరీ థ్యాంక్స్ HM టీచర్ సార్ వాళ్ళకి. మాకు అస్సలు టెన్షన్ లేదు, ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము మంచిగా ప్రచారం చేసినాం. అందరు మాకే ఓటేస్తా అన్నారు. టెన్షన్ లేకుండా మేమే గెలుస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ మనకు అక్షిత ఉన్నది, కంటెస్టింగ్ క్యాండిడేట్, స్పోర్ట్స్ క్యాప్టెన్గా కంటెస్ట్ చేస్తున్నది. మరి గెలుస్తాను అని చెప్పి చాలా హోప్స్ ఉన్నాయి తనకి కూడా. చూద్దాం, అడిగి తెలుసుకుందాం. సార్, నేను స్పోర్ట్స్ క్యాప్టెన్లో ఉన్నా సార్. నా సింబల్ వచ్చేసి క్లాక్. ఇంకా అందరు నాకు ఓటేస్తారని చెప్పేసి నిన్న ఓటు కూడా మంచిగా జరిగినాయి సార్. ఎలక్షన్స్ కూడా ఇంకా లోపల పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. కౌంటింగ్ కూడా మంచిగా జరుగుతుంది. చాలా కూల్గా జరుగుతుంది కౌంటింగ్ కూడా. ఎక్సైట్మెంట్ ఉన్నాం ఎవరు గెలుస్తారని చెప్పేసి. నేను గెలుస్తానని మాత్రం నాకు పక్కా ఉంది సార్, కాన్ఫిడెన్స్ ఉంది. చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నాను సార్ ఒక 10 minutes నుంచి. ఓకే, వెరీ గుడ్. చూద్దాం, తప్పకుండా గెలుస్తాను అని చెప్పి తనైతే నమ్మకంగా ఉంది. మరి రౌండ్లో స్పోర్ట్స్ క్యాప్టెన్గా ఈక్వల్గా ఉన్నారు జశ్వంత్, ఆర్తి, అలాగే అక్షిత, అలాగే స్కూల్ అసెంబ్లీ లీడర్గా లీడ్లో ఉన్నటువంటి క్యాండిడేటు ఇలియాజన్, అలాగే డిసిప్లిన్ కమిటీ లీడర్గా లీడ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ భవానీ రాథోడ్. అయితే మొదటి రౌండ్ పూర్తి కావడం జరిగింది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 3 rounds ఉన్నాయి. ఆ 3 rounds కంప్లీట్ అయిపోయేసరికి ఫలితం అనేది మారొచ్చు కూడా చెప్పలేము. ఎక్కువ వచ్చిన వాళ్ళకి తగ్గవచ్చు, తగ్గిన వాళ్ళకి పెరగవచ్చు, చెప్పలేము. ఇంకా చాలా ఓట్స్ ఉన్నాయి.
3 రౌండ్స్ ఉన్నాయి ఇంకా. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ రౌండే కంప్లీట్ అయింది. ఓకే, చూద్దాం. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేలోపు ఎవరు విన్ అవుతారు అనేది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చాలా ఆతృతగా ఎదురు చూడడం జరుగుతుంది. చూద్దాం, ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. 3 రౌండ్స్ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ నేమ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు సెకండ్ రౌండ్ జరుగుతుంది, అలాగే థర్డ్ రౌండ్ ఉంది, 4th రౌండ్ కూడా ఉంది. అయితే 4th రౌండ్ కంప్లీట్ అయిపోయేసరికి మనకు ఫైనల్ రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి అయితే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఓట్స్ చెల్లని ఓట్సే ఉన్నాయి. అక్కడ చెల్లని ఓట్స్ అంటే ఓటర్స్ టిక్ అసలు పెట్టలేదు, చెల్లని ఓట్స్ ఎక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి అది ఎవరికి మైనస్ అవుతుందో లాస్ట్కి తెలుస్తుంది. అయితే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళకి మీరు బాగా చెప్పుకోవాల్సింది, వాళ్ళకి బాగా ఎలా ఓటేయాలి, స్లిప్లో ఎలా ఓటేయాలి అనేది మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇంకో కొంచెం ప్లస్ అయ్యేది. ఎందుకంటే చెల్లని ఓట్సే ఎక్కువ ఉన్నాయి, అందులో ఒక 200 వరకు చెల్లని ఓట్సే ఉన్నాయి. కాబట్టి ఆ చెల్లని ఓట్స్ వల్ల అది ఎవరికి మైనస్ కాబోతుందో 4th రౌండ్ కంప్లీట్ అయితే తప్ప ఇంకా తెలియదు అన్నట్టు. ఓకే, మిగతాది సెకండ్ రౌండ్ పూర్తి అయిన తర్వాత అప్డేట్స్ ఇస్తాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. అయితే ఇక్కడ మనకు కౌంటింగ్లో చెల్లని ఓట్లే ఎక్కువ రావడం జరుగుతుంది. ఇవన్నీ చెల్లని ఓట్సే కాబట్టి అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఓటర్స్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల జరిగినట్టుంది ఈ మిస్టేకు. వీళ్ళు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇంకో కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఆ ఓట్స్ కూడా ఎవరికైనా ఒకరికి ప్లస్ అయ్యేటివి. చూద్దాం. ఆల్రెడీ మనకి ఇక్కడ స్కూల్ క్యాప్టెన్ కౌంటింగ్ అనేది పూర్తి కావడం జరిగింది. కానీ విన్నర్ ఎవరు అనేది మేము కమింగ్ సూన్ తర్వాత చెప్పడం జరుగుతుంది. స్కూల్ క్యాప్టెన్ అనేది పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ బాయా కూర్చో, ఇక్కడే కూర్చొని ఉన్నాడు. కౌంటింగ్ చేయండి మరి మీ క్యాండిడేట్. అయితే ఇక్కడ మనకు స్పోర్ట్స్ క్యాప్టెన్ కూడా కౌంటింగ్ అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. ఇంకా చాలా ఓట్స్ ఉన్నాయి కాబట్టి చివరి వరకు ఫలితం ఎవరిని వరిస్తుంది అనేది మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. చూద్దాము. ఇక్కడ అసెంబ్లీ లీడర్ కౌంటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఓన్లీ మనకు ఇప్పటి వరకు పూర్తయినటువంటి కౌంటింగ్ మాత్రము ఓన్లీ స్కూల్ క్యాప్టెన్ కౌంటింగ్, అలాగే అసెంబ్లీ డిసిప్లిన్ కమిటీ అనేది రెండు పోస్టులకు మాత్రమే ఇప్పటివరకు అయితే కౌంటింగ్ పూర్తయింది. డిసిప్లిన్ అలాగే స్కూల్ క్యాప్టెన్ విన్నర్ ఎవరు అనేది ఆల్రెడీ తెలిసిపోయింది. కానీ ఫలితం మాత్రం ఇప్పుడే అనౌన్స్ చేయట్లేదు. ఫలితము మా CEO చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ప్రసన్న మేడం గారితో అలాగే RO సంధ్య మేడం గారితోనే విన్నర్ ఎవరు అనేది ప్రకటించడం జరుగుతుంది. ఓన్లీ మేము లీడ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ను మాత్రమే మేము ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్నటువంటి స్కూల్ క్యాప్టెన్ నిఖిల్, అలాగే ఆయన చాలా వేగంగా దూసుకుపోతున్నాడు. ఓట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. స్కూల్ క్యాప్టెన్ నిఖిల్, అలాగే డిసిప్లిన్ క్యాప్టెన్గా ముందంజలో లీడ్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ భవానీ రాథోడ్, అలాగే స్పోర్ట్స్ లీడర్గా అక్షిత ముందంజలో ఉంది. మళ్ళీ నెక్స్ట్ హెడ్ బాయ్గా షైబాజ్ కూడా ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు 4th రౌండ్ పూర్తి అయ్యేసరికి ఫలితం అనేది మారొచ్చు. అసెంబ్లీ లీడర్గా ఇంకా కౌంటింగ్లో జరుగుతుంది. ఇంకా సెకండ్ రౌండ్ వాళ్ళది పూర్తి కాలేదు. స్పోర్ట్స్ క్యాప్టెన్గా కూడా మనకు ఎవరు చెప్తున్నా కదా, అక్షిత ముందంజలో ఉంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ పూర్తి అయిపోయింది. భవానీ ముందంజలో ఉంది డిసిప్లిన్ కమిటీలో. అయితే 4th రౌండ్ పూర్తి అయ్యేసరికి మనకు ఫలితం అనేది బయటపడుతుంది, మొత్తం రిజల్ట్ వచ్చేస్తుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చాలా టెన్షన్లో ఉన్నారు. చూద్దాం. మనకు 3rd రౌండ్ కూడా రిజల్ట్ రావడం జరిగింది కాబట్టి 3rd రౌండ్ పూర్తి అయ్యేసరికి
మనకు లీడ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ స్కూల్ క్యాప్టెన్గా నిఖిల్ లీడ్లో ఉన్నాడు. ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు. ఇది 3rd రౌండ్. 4th రౌండ్ కంప్లీట్ అయిపోతే రిజల్ట్ వచ్చేసినట్టు. అయితే సెకండ్ డిసిప్లిన్ కమిటీ లీడర్గా భవానీ రాథోడ్ లీడ్లో ఉంది. అలాగే స్కూల్ అసెంబ్లీ లీడర్గా ఇలియాజన్ లీడ్లో ఉన్నాడు 3rd రౌండ్ పూర్తయ్యేసరికి. అలాగే స్కూల్ హెడ్ బాయ్ 3వ రౌండ్ పూర్తయ్యేసరికి మనోజ్ లీడ్లో ఉన్నాడు. అలాగే స్పోర్ట్స్ క్యాప్టెన్గా లీడ్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ క్యాండిడేట్ అక్షిత లీడ్లో ఉంది. చూద్దాం ఇంకొక ఇంకొక లాస్ట్ రౌండ్ ఉంది. ఆ లాస్ట్ రౌండ్ పూర్తి అయిపోతే ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఫైనల్ రిజల్ట్కి ఇంకా మనకి ఇంకో 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ టైం పడుతుంది. అప్పటి వరకు కంటెస్టెంట్ క్యాండిడేట్స్ అలాగే ఓటర్స్ అందరూ వెయిట్ చేయాలి. ఇంకొక 30 మినిట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అయితే డిసిప్లిన్ కమిటీ లీడరు కౌంటింగ్ టోటల్గా పూర్తి కావడం జరిగింది. అలాగే ఇక్కడ అసెంబ్లీ లీడర్ కౌంటింగ్ కూడా టోటల్గా పూర్తి కావడం జరిగింది. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ క్యాప్టెన్ లీడర్ కూడా కౌంటింగ్ మొత్తం పూర్తి కావడం జరిగింది. అలాగే ఇక్కడ హెడ్ బాయ్ అండ్ హెడ్ గర్ల్ కౌంటింగ్ ఇక్కడ కూడా దాదాపు పూర్తి కావస్తుంది. ఇంకా కొంచెం కౌంటింగ్లో ఉంది. అలాగే ఇక్కడ స్కూల్ క్యాప్టెన్ కౌంటింగ్ కూడా టోటల్గా పూర్తి కావడం జరిగింది. ఫలితము మా CEO మేడం గారే ప్రకటిస్తారు. ఇప్పుడు 3rd రౌండ్స్ పూర్తి అయిపోయింది కాబట్టి 3 రౌండ్స్ పూర్తి అయ్యేసరికి మనకు లీడ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ఇప్పటివరకే అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తున్నాము. స్కూల్ క్యాప్టెన్గా నిఖిల్ లీడ్లో ఉన్నారు. డిసిప్లిన్ కమిటీ లీడర్గా భవానీ రాథోడ్ లీడ్లో ఉండడం జరిగింది. అలాగే అసెంబ్లీ లీడర్గా ఇలియాజన్ లీడ్లో ఉన్నారు. స్కూల్ హెడ్ బాయ్ అండ్ హెడ్ గర్ల్గా మనోజ్ లీడ్లోకి రావడం జరిగింది. స్పోర్ట్స్ క్యాప్టెన్గా అక్షిత లీడ్లో ఉన్నారు. అయితే 3rd రౌండ్ పూర్తయ్యేసరికి లిస్ట్ ఇలా ఉంది. ఇప్పుడు 4th రౌండ్ జరుగుతుంది కాబట్టి 4th రౌండ్ పూర్తయ్యేసరికి మనకు ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. చూడొచ్చు మనకి ఇక్కడ టీచర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఫలితం ఎవరికి వరిస్తుంది అనేది. మా మేడం వాళ్ళకైతే RO మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు RO మేడం గారే 4th రౌండ్ని అనౌన్స్ చేస్తారు. 4th రౌండ్ పూర్తయిన తర్వాత అనౌన్స్మెంట్ ప్రకటిస్తాం. దగ్గర నుండి ఎందుకు ఇప్పుడు మనకు కౌంటింగ్ అనేది దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇప్పుడు మెజారిటీ ఎంత వచ్చింది, ఎవరికి వచ్చింది అనేది మనకు తిరుమలరావు సార్ అలాగే సీతారాం సార్ గారు కౌంటింగ్ చేయడం జరుగుతుంది. లీడింగ్ ఎంతలో అది మనకు మెజారిటీ ఎంత వచ్చింది అనేది ఫైనల్ రిజల్ట్ దాదాపు పూర్తిగా వస్తుంది. ఈ రిజల్ట్ని మన RO మేడం అలాగే CEO మేడం గారి చేతుల మీదుగానే అనౌన్స్మెంట్ జరుగుతుంది. దాదాపుగా పూర్తి కావడానికి దగ్గరికి వచ్చేసింది. చూద్దాం ఎవరు మెజారిటీలో ఉన్నారు అనేది. దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇక్కడ రాయి నేము వాళ్ళకు వచ్చిన ఓటు మెజారిటీ దాదాపుగా పూర్తి అయిపోయింది. అలాగే మాకు సహకరించినటువంటి మనకు పోలింగ్ ఆఫీసర్స్గా వీళ్ళే డ్యూటీ చేయడం జరిగింది. అలాగే కౌంటింగ్ ఆఫీసర్స్గా కూడా 10th వాళ్ళే డ్యూటీ చేయడం జరిగింది. అయితే వీళ్ళే ఎందుకు డ్యూటీకి తీసుకోవడం జరిగింది మరి అని అంటే 10th క్లాస్లో ఆల్రెడీ ఎలక్షన్ అనేటటువంటిది ఒక లెసనే ఉంది కాబట్టి ఆ లెసన్ను ప్రాక్టికల్గా వీళ్ళకు చూపించినట్టు అవుతుంది. అది ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్స్ వస్తే కూడా ఈ ప్రాక్టికల్గా చేసినటువంటి అనుభవం వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఎలక్షన్ ప్రాసెస్లో వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా వీళ్ళకి అర్థమైందనే అనుకుంటున్నాము. చూద్దాము ఎలక్షన్ ప్రాసెస్ కూడా వీళ్ళకు అర్థమైనట్టు 10th క్లాస్ వాళ్ళకి. చూద్దాం ఇప్పుడు మనకి ఇంకొక 10 మినిట్స్లో ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఆల్రెడీ రిజల్ట్ రెడీ అయిపోయింది. ఓన్లీ బ్లూ ప్రింట్ రెడీ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మా RO మేడం గారు సంధ్య మేడం గారే ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. అయితే బయట మాత్రం మనకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్
చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు 3rd రౌండ్ పూర్తి అయింది కాబట్టి 4th రౌండ్ ఎవరికి వస్తుంది, ఎవరు గెలుస్తాం అనేది వెయిట్ చేస్తున్నారు. ఓకే, చూద్దాం కొద్దిసేపు తర్వాత. మనకు ఫైనల్ లిస్ట్ అనేది రెడీ అవుతుంది. ఫైనల్ లిస్ట్ అనేది మనకు తిరుమలరావు సార్ అలాగే సీతారాం సార్ గారు ఇద్దరు కలిసి రెడీ చేయడం జరుగుతుంది. బ్లూ ప్రింట్ అన్నట్టు ఇదే ఫైనల్ లిస్టు. మనకు ఈ లిస్టు పైన సిఇఓ సిగ్నేచరు అలాగే ఆర్ఓ సిగ్నేచర్ అలాగే గౌరవనీయులైన శ్రీమతి హెచ్ఎం మేడం గీత మేడం గారి సిగ్నేచర్తో అది చట్టంగా మారుతుంది. రేపటి నుంచి వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం చేసి రేపటి నుంచి అధికారాలు చేపడతారు గెలిచినటువంటి క్యాండిడేట్స్. అయితే ఈ ఎలక్షన్ వల్ల స్కూల్లో ఉన్న పిల్లలకి అలాగే ఓటేసినటువంటి వాళ్ళకి కంటెస్టెంట్ క్యాండిడేట్స్కి ప్రతి ఒక్కరికి ఎలక్షన్ పైన అవగాహన రావాలనే ఉద్దేశంతోనే సోషల్ టీచర్స్ అలాగే మిగతా సబ్జెక్ట్ టీచర్స్ అలాగే ముఖ్యంగా మా హెచ్ఎం మేడం గారు ఎలక్షన్ గురించి ప్రత్యేక చొరవ తీసుకొని పిల్లలకి అర్థమయ్యే రీతిగా ఎలక్షన్ అంటే ఎలా ఉంటుంది, ఆ ఎలక్షన్ గురించి అన్ని విషయాలు అర్థమయ్యే రీతిగా చక్కగా ప్లాన్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మా హెచ్ఎం మేడం ఆదేశాల మేరకు చాలా చక్కగా ప్లాన్ చేసి ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్గా వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు 10 మినిట్స్లో మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేద్దాం. ఫైనల్ రిజల్ట్ రెడీ అయింది. ఎన్నికల ప్రక్రియకి సహకరించినటువంటి ఉపాధ్యాయులు అలాగే సహకారం అందించినటువంటి మన 10th క్లాస్ విద్యార్థులకు స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్ 2024 ఎలక్షన్ సాఫీగా జరగడానికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎలక్షన్ టీం తరఫున. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ ఉంది. దానికంటే ముందు ఏ క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అనే విషయం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దాని తర్వాత ఫైనల్ లిస్ట్ మన హెచ్ఎం మేడం గారు అనౌన్స్ చేస్తుంటారు. అయితే స్కూల్ క్యాప్టెన్ రిమ్షా రిమ్షా 135 ఓట్స్, తనాజ్ 147 ఓట్స్, నిఖిల్ 215 ఓట్స్, నవీన్ 138 ఓట్స్, కోటేశ్వరి 55 ఓట్స్, అలాగే హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఓట్స్ బుష్రా 133 ఓట్స్, ఖుషి 138 ఓట్స్, షైబాజ్ 133 ఓట్స్, మనోజ్ 241 ఓట్స్, అనూష ఓన్లీ 8 ఓట్స్. నెక్స్ట్ స్కూల్ స్పోర్ట్స్ క్యాప్టెన్గా అక్షిత 191 ఓట్స్, ఆర్తి 166 ఓట్స్, లతీఫ్ 121 ఓట్స్, జశ్వంత్ 135 ఓట్స్, లక్ష్మీశ్రీ 61 ఓట్స్. నెక్స్ట్ స్కూల్ అసెంబ్లీ లీడర్గా విశాలాక్షి 168 ఓట్స్, ఆర్ఫా 150 ఓట్స్, నకీబ్ 119 ఓట్స్, ఇలియాజన్ 181 ఓట్స్, శివ 63 ఓట్స్. నెక్స్ట్ లాస్ట్ డిసిప్లిన్ క్యాప్టెన్ లీడర్గా భవానీ రాథోడ్ 224 ఓట్స్, తబసం బేగం 106 ఓట్స్, రేహాన్ 139 ఓట్స్, ధనుష్ 115 ఓట్స్, రామాచారి 57 ఓట్స్. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అనే లిస్టు చదవడం జరిగింది. ఇప్పుడు క్యాప్టెన్గా ఎవరు ఎన్నికైనరు అనేది ఫైనల్ లిస్టు అనౌన్స్ చేస్తున్నారు మేడము. దానికంటే ముందుగా ఇన్వాలిడ్ ఓట్స్ అంటే చెల్లని ఓట్లు 145, 145 ఓట్స్ చెల్లలేదన్నారు, క్యాన్సిల్ అయిన ఓట్స్. టోటల్ ఓట్స్ వచ్చేసి పోలైనటువంటి ఓట్స్ 3484 ఓట్స్. క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. 3484 ఓట్స్ పోలైనాయి అన్నారు.
99% ఓట్ అయింది. అయితే ఇప్పుడు మన హెచ్ఎం మేడం గారు ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి సూపర్ క్లాస్. ఓకే, ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, మీరు ఉత్సాహంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి సమయము ఆసన్నమైంది. ఓకేనా? సో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్. స్కూల్ క్యాప్టెన్ బి నిఖిల్ టోటల్ ఓట్స్ 215లో 66 మెజారిటీ. నిఖిల్ deserved candidate Nikhil, school captain, hip hip hooray. Right, next school head boy Manoj, 9th day, 241 votes lo 103 votes majority తో గెలిచిండు నిఖిల్. కంగ్రాచులేషన్స్ నిఖిల్. ఎక్కడ మనోజ్? మనోజ్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ స్కూల్ స్పోర్ట్స్ కెప్టెన్ అక్షిత, 9th A. టోటల్ ఓట్స్ 191, 25 ఓట్స్ మెజారిటీతో గెలిచింది. కంగ్రాచులేషన్స్. స్కూల్ అసెంబ్లీ లీడర్స్ ఇలియాస్ అండ్ 9th D. టోటల్ ఓట్స్ 181, మెజారిటీ 13, 13 ఓట్లతో మెజారిటీతో గెలిచాడు. Congratulations. School discipline leaders Bhavani Rathod, 9th A. Number of votes 224, majority 82. Congratulations. Congratulations. అయితే ఏదైనా పోటీలో గెలుపు ఓటములు సహజము, అవునా? ఒకరు గెలిస్తే మిగతా వాళ్ళు ఓడిపోవాల్సిందే. కానీ అంత మాత్రాన మీరేమి నిరుత్సాహపడకూడదు. సో మరింత సమర్థవంతంగా వాళ్ళకంటే కూడా బాగా చేస్తాం మేము అని చెప్పి నిరూపించుకునే క్రమంలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్కి మీరు ప్రయత్నం చేయాలి. మిగతా 8th క్లాస్ వాళ్ళంతా కూడా ఈ స్పిరిట్ని తీసుకొని ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వాలి స్కూలు డిసిప్లిన్లో కానీ అభివృద్ధిలో కానీ. ఓకేనా? అయితే ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ క్యాప్టెన్స్ మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది మేడము. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళను వైస్ క్యాప్టెన్గా కూడా నియమించడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పీటీ సార్, పీటీ మేడం వాళ్ళ సలహా మేరకు సెకండ్ ప్లేస్లో ఎవరైతే రెండో ప్లేస్లో ఉన్నటువంటి ఎక్కువ ఓట్స్ వచ్చినటువంటి రెండో ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైస్ క్యాప్టెన్ ఓట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళకి ఈరోజు గెలిచినటువంటి వాళ్ళకందరికీ ఒకసారి పీటీ సార్ కర్ణాకర్ సార్ని కలవండి. సార్
సార్ మీకు రేపు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ మీ గురించి రెడీ చేసింది కాబట్టి గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా పీటీ సార్ని కలవండి. అలాగే అసెంబ్లీ లీడర్గా పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా పీటీ సార్ని కలవండి. ఓకేనా? వైస్ కెప్టెన్ ఇది మేడం ప్లస్ ఓన్లీ 2 నెంబర్స్ చెప్తారా? చెప్పండి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వైస్ కెప్టెన్ నేమ్స్ స్కూల్ కెప్టెన్లో తనాజ్, నెక్స్ట్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వైస్ కెప్టెన్ ఖుషి, నెక్స్ట్ స్పోర్ట్స్ క్యాప్టెన్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఆర్తి, అలాగే స్కూల్ అసెంబ్లీ లీడర్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి విశాలాక్షి, అలాగే డిసిప్లిన్ కమిటీ లీడర్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి రేహాన్ కూడా. వీళ్ళందరూ కూడా వైస్ క్యాప్టెన్లుగా బాధ్యతలు స్వీకరిస్తారు రేపు. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పోటీ చేసి గట్టి పోటీనిచ్చినందుకు, ఎలక్షన్లో పోటీ చేసినందుకు మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే పీటీ సార్ని కలవండి. పోటీ చేసినటువంటి వాళ్ళకందరికీ ఏదో ఒక పదవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు, ఏడవకూడదు. పీటీ సారు మీకంటూ ఒక పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. పోటీ చేసిన ప్రతి ఒక్కరికి బాధ్యతలు తీసుకోవాలి. స్కూల్లో డిసిప్లిన్ అనేది కాపాడాలి. ఓకేనా? కల్చరల్ కమిటీ ఉంటుంది, హెల్త్ అండ్ హైజీన్ ఉంటుంది, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. మేడం గారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. పోటీ చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా పోస్టులు ఉన్నాయి, కల్చర్ పోస్టులు ఉన్నాయి. కల్చర్ డిపార్ట్మెంట్ హెడ్ లీడరు, అలాగే డిసిప్లిన్లో మనకు రేపు హెల్త్కు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి మెయిన్ లీడర్స్ను మాత్రమే మేము అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా లీడర్స్ని రేపు అనౌన్స్ చేస్తాం. రేపు 3rd ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు, 4th ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు, 5th ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పోస్టు ఉంటుంది. ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు. ఇదంతా సహజము, గెలవడము ఓడటము. ఓకేనా? పోటీ చేసిన వాళ్ళకి, ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ఒకసారి సూపర్ క్లాప్స్ గో. రేపు వీళ్ళకి అసెంబ్లీలో అనౌన్స్మెంట్ రేపు చేస్తారు. పీటీ సార్ వాళ్ళకి ఏదో పరేడ్ నేర్పిస్తాను. ఇది కూడా పట్టుకోండి. 12:30 to 1:30 అని చెప్పండి. అయితేనే మనకు Tomorrow we having the parents teachers meeting at 12 o'clock to 1:30. 12:30 to 1:30. 12:30 to 1:30 parents meeting is there. Everyone should present along with your parents. Okay na? Tomorrow parents teachers meeting is there. And afterwards మన తర్వాత చెప్తాను. పేరెంట్స్ 6th, 7th, 8th పేరెంట్స్తో పాటు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ రావాలని చెప్తాను. 6th, 7th and 8th class students, after parents meeting you have to go to your homes. That is why everyone should come with your parents. Okay na? 12:30 to 1:30. 12:30 to 1:30 timings tomorrow, Children's Day. Okay? ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో ఎలక్షన్ ప్రాసెస్ సజావుగా జరిగిన దానికి సహకారం అందించినటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఓటర్స్కి, కంటెస్టెంట్ క్యాండిడేట్స్కి అందరికీ నా యొక్క నిండైనటువంటి వందనాలు. ఓకే, థ్యాంక్ యూ బేటా.